రోజు ఏదో ఎన్నికలు శాసన సంస్థల ఎన్నికల కేంద్రంగా దీన్ని మనం తీసుకురావడం లేదు. యువతకి సరైన మార్గదర్శకం లేకపోవడం వల్ల, సరైన మద్దతు లేకపోవడం వల్ల చాలామంది రాజకీయాలు విరమించుకుంటూ ఉన్నారు. మంచి ఏదామని ప్రజాసేవ ఏదామని లక్ష్య సంవత్సరాలు విరమించుకుంటూ ఉన్నారు. అలాంటి వారికి చేదోడుగా ఉండడానికి ఈరోజు పల్లెల శేఖర్ కావచ్చు, ఇంకొకరు మనకు ఎమ్మెల్యే నామినేషన్ చేసినప్పుడు అన్నవారు పరిచయం లేదు. అప్పటి నుండి ఇప్పటికీ రకరకాల అంశాల మీద, సబ్జెక్టుల మీద డిస్కషన్ కావచ్చు, ముందుకు విధంగా వెళ్ళాలనే డిస్కషన్ కావచ్చు. నాగకుమార్ గారు ఉన్నారు, ఆల్రెడీ డెప్యూటీసీ. యువత ఓరియంటెడ్గా యువతని ఆలస్యంగా తీసుకుని యువతను ముందు తీసుకెళ్ళి రాజకీయాల్లో పైకెత్తిన రీతిగా మన ప్రత్యక్ష సాక్ష్యం. సో ఈ విధంగా మనకు చాలామంది మనకు రాజకీయాల్లో యువత ఓరియంటెడ్గా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజకీయం అనేది నాయకత్వమే కాకుండా ఉద్యోగం, ఉపాధి, రకరకాల రంగాలనే కానీ సరైన మార్గదర్శకం ఉన్నది. కాబట్టి ఆ మార్గదర్శకంగా మనలో ఒకరు, మనలాంటి కొంతమంది మనము అందరి ఆలోచన ఒకరికి కలిసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంగా మనం ఇది పెట్టుకోవడం జరిగింది. సంతోషంగా కాదు